హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈరోజైతే క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను. పిల్లలైతే అస్సలు ఇష్టంగా తినరండి. బట్ మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నేను చేసే ప్రాసెస్‌లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. కర్రీ కోసం అయితే ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు, ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై అవ్వగానే క్యాబేజీ వేసేసుకోవాలి. క్యాబేజీ వేసేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, కర్రీకి సాల్ట్ వేసేసుకొని 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. తర్వాత 2 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసేసుకొని బాగా మగ్గనివ్వండి. ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టండి. హైలో పెట్టొద్దు, లోలో పెట్టొద్దు. మీడియంలో పెట్టి 1-2 మినిట్స్కి ఒకసారి కంపల్సరీ మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ క్యాబేజ్ కర్రీ మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొత్తిమీర, పచ్చిమిర్చి మాత్రం స్కిప్ చేయకండి. కంపల్సరీ వాడండి. కర్రీ చాలా బాగుంటుంది. ఆ ఆవిరి నీళ్ళు కూడా అందులో పడేటట్టు చేసుకోండి. ఫైనల్గా వెల్లుల్లి రెబ్బలు వేసి, కారం వేసుకొని, కొత్తిమీర వేసుకొని కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ప్లీజ్